యూనిటీ రన్ ఏక్ భారత్, ఈ దేశం ఒకటిగా ఉండాలనేటువంటి లక్ష్యంతో భారత ప్రభుత్వం గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల లోపల ఈ దేశం ఒకటిగా ఉండాల్సినటువంటి అవసరాన్ని భావి భారత పౌరులైనటువంటి విద్యార్థులకు తెలియజేయడంతో పాటు ప్రజలందరికీ కూడా చరిత్రని మరొకసారి గుర్తు చేయాలనేటువంటి సంకల్పంతో ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జన్మదినాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా కేంద్రం లోపల ఈరోజు ఒక గొప్ప ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ ఉద్దేశ్యం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్తో పాటు దేశానికి స్వతంత్రం సిద్ధించిన 100వ సంవత్సరం 2047 వరకు భారతదేశాన్ని విశ్వగురువుగా నిలపాలనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దేశానికి స్వతంత్రం వచ్చిన 2047లో దేశంలో ఉన్నటువంటి ప్రిన్స్లీ స్టేట్స్ అన్నింటినీ ఈ దేశంలో విలీనం చేసి ఏక్ భారత్ నిర్మాణం జరగాలని కలగన్నప్పుడు సుమారు 534 పైచిలకు ఉన్నటువంటి సంస్థానాలన్నీ కూడా మన దేశంలో కలిసి ఈ దేశం ఒక గొప్ప దేశంగా ఆవిర్భవించినటువంటి మాట అందరికీ తెలిసిన విషయమే. తర్వాత అనేక శక్తులు, అనేక కుట్రలు, ఆఖరికి నిన్న మొన్న కూడా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని రకరకాలైనటువంటి ఆలోచనలు జరుగుతున్నటువంటి తరుణంలో దేశ ప్రజలంతా ఒక యూనిటీ మీద ఉన్నారని తెలియజేయడానికి యూనిటీ రన్ అనేటువంటి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి సందర్భంగా నిర్వహించుకుంటున్నాం. ఇందులో పార్టిసిపేట్ అయిన అందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ నాటి ఉక్కు మనిషి సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పాన్ని అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్ గా పేరు తెచ్చుకున్న నేటి హోంమంత్రి గౌరవనీయులు అమిత్ షా గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారి నాయకత్వంలో ఈ దేశం విచ్ఛిన్నం కాకుండా కాస్ట్, క్రీడ్, రేస్, రీజియన్, రిలీజియన్ అన్నింటినీ కలుపుతూ భిన్నత్వంలో ఏకత్వంలో నా దేశ సంస్కృతి సాంప్రదాయాల్ని నిలబెట్టాలని చెప్పేటువంటి ఆ కళని నెరవేర్చే దాంట్లో భాగంగానే ఈ యూనిటీ ఫర్ రన్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. విచ్ఛిన్నకర శక్తులకి ఈ దేశంలో స్థానం లేదని టెంపరవరీగా కొన్ని డిస్టర్బెన్సెస్ కాజేసినప్పటికీ కూడా అల్టిమేట్గా ఈ దేశ ప్రజలందరూ కలిసి ఈ దేశ ఔన్నత్యాన్ని కాపాడాలని సవినయంగా ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై హింద్, జై భారత్.